వారి పెళ్లికి కళ్యాణ కొబ్బరి బోండాలు రామనామ తలంబ్రాలు సిద్ధం. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు గొల్లల మామిడాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామ దర్శకుడు సంధ్య డెకరేషన్స్ ఆధ్వర్యంలో లయన్ ద్వారంపూడి యువ రాజారెడ్డి 15వ సంవత్సరం శంకు చక్ర నామ కళ్యాణ కొబ్బరిబండాలను బియ్యపు గింజలపై రామనామ లిఖిత తలంబ్రాలను సిద్ధం చేయడం జరిగింది. కళ్యాణకృతువుల వినియోగించే అలంకృత సామాగ్రి వినియోగించి కొబ్బరి బొండాలను సర్వాంగ సుందరంగా నయన మనోహరంగా తీర్చిదిద్దడం జరిగింది అని యువ రాజారెడ్డి తెలిపారు. కోదండ రామచంద్రమూర్తి దివ్య కళ్యాణంలో ప్రత్యేకత తలంబ్రాలు. అలాంటి తలంబ్రాలు గత 15 సంవత్సరాలుగా ప్రతి శ్రీరామనవమి రామ కళ్యాణానికి ప్రతి బియ్యపు గింజపై రామ అనే నామాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషలలో రాసి వాటిని తలంబ్రాలుగా సమర్పించడం ఆనవాయితీగా చేసుకున్నానని యువ రాజారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం 1,116,116 బియ్యపు గింజలను తలంబ్రాలుగా తయారు చేయడం జరిగిందని ముక్కోటి ఏకాదశికి ప్రారంభమైన ఈ యజ్ఞం శ్రీరామనవమి ఉదయము వరకు చేసి అదే రోజు ఆలయ ధర్మకర్తలు ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి దంపతులు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా స్వామివారికి సమర్పించడం జరుగుతుందని యువరాజా రెడ్డి తెలిపారు. రాముని కృపతో వీటిని గత 15 సంవత్సరాలుగా చేయడం పూర్వజన్మ సుకృతం అని ఎప్పటికైనా ఈ రామనామ తలంబ్రాల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాలని గొల్లల మామిడాడ పేరును ప్రపంచవ్యాప్తం చేయాలని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రతి ఒక్కరిపై రాముని కృప ఉండాలని యువరాజా రెడ్డి తెలిపారు. ఎంతకండి
జై శ్రీరామ్. గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం 15వ పర్యాయం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్ర నామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలతో పాటుగా 1,116 బియ్యపు గింజలపై శ్రీరామ అనేటటువంటి తారక మంత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సంవత్సరం 15వసారి మళ్ళీ స్వామివారి కళ్యాణ తలంబ్రాలకు సమర్పించడం జరుగుతున్నది. ఈ యొక్క రామనామ తలంబ్రాలను ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు ప్రారంభించి శ్రీరామనవమి ఉదయం వరకు కూడా ఉదయం సాయంత్రం పూజ అనంతరము స్వామివారి నామస్మరణతో శ్రీరామ అనేటటువంటి పదాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరము ఉపయోగించకుండా మార్కర్ పెన్ సహాయంతో బియ్యపు గింజలపై రామ అనేటటువంటి మంత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయడం జరుగుతూ ఉన్నది. రాముని కృపతో ఈ సంవత్సరం 15వ సంవత్సరం ఈ యొక్క రామనామ తలంబ్రాలను 1,116 గింజలను సమర్పించడం జరుగుతున్నది. ఈ యొక్క కొబ్బరి బొండాలను అలాగే రామనామ తలంబ్రాలను కూడా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి దంపతులచే, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే, అలాగే కలెక్టర్ ఎవరైతే అతిథులు ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదకు కూడా రాముని కళ్యాణానికి అప్పగించడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం లాగానే కొబ్బరి బొండాలు, రామనామ తలంబ్రాలను కూడా ఆ రాముని కృపతో చేశాను. ప్రతి ఒక్కరికి రాముడి కృప ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని ఈ మహాయజ్ఞాన్ని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి మీద రాముడి కృప చల్లగా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.